పశ్చిమ గోదావరి జిల్లా వీరవస్త్రం మండలం నవడూరులో సంక్రాంతి 3 రోజులు కోడిపందాల ముసుగులో పేకాట, క్యాసినో వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ పెద్ద ఎత్తున అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్నారంటూ పశ్చిమ గోదావరి జిల్లా అండలూరుకు చెందిన తాళ్ళూరు జయరాం హైకోర్టును ఆశ్రయించారు. అయితే అదే విషయాన్ని హైకోర్టు కూడా ఎక్కడా కూడా సాంప్రదాయబద్ధ రీతిలో మాత్రమే పందాలు నిర్వహించుకోవాలంటూ కూడా దీనికి సంబంధించి జవాబిచ్చింది. అయితే ఇదే రోజు ఆయనను తాళ్ళూరు జయరాంను ఎవరైతే కోడిపందం నిర్వహిస్తున్న నిర్వాహకులు ఉన్నారో జయరాంపై దాడి చేశారు. ప్రస్తుతం ఆయన పోలీస్ స్టేషన్లో కూడా ఫిర్యాదు చేశారు. ఆయనతో మాట్లాడదాం. మీరు కోర్టుకి ఎప్పుడు వెళ్ళారు? కోర్టు ఎటువంటి తీర్పు ఇచ్చింది? మీపై దాడి చేయడానికి గల రీజన్ ఏంటి? కోర్టుకి 7వ తారీఖున 8వ తారీఖున వెళ్ళానండి. నాకు 8వ తారీఖున ఆర్డర్ వచ్చింది. ఆర్డర్ వచ్చిన దాంట్లో కూడా కోడి పందాలకి కత్తులు కట్టుకోకుండా, గుండాట ఆడుకోకుండా, పేకాట ఆడుకోకుండా సాంప్రదాయబద్ధంగా చేసుకోమని కోర్టు ఆర్డర్ ఇచ్చింది. అట్లా జరగని పక్షాన్ని పోలీసు వారి సహాయంతో అక్కడ ఉన్న డబ్బును కానీ, కత్తులు కానీ, ఏ వస్తువులు దొరికినా ఆ వస్తువులన్నింటినీ సీజ్ చేయాలనేసి కోర్టు నాకు ఒక ఆర్డర్ కాపీ కూడా పాస్ చేశారు. దాంతోపాటు 144 సెక్షన్ కూడా అవసరమైతే విధించాలని కూడా నాకు కోర్టు ఇచ్చిన ఆర్డర్లో కూడా మెన్షన్ చేసి ఉంది. ఈరోజు నేను మీడియా మిత్రులని పిలిచి ఒక వాయిస్ ఇద్దామని పిలిచి ఆ ప్రాంగణం దగ్గరలో రోడ్డు మీద నుంచుని వాయిస్ ఇస్తుంటే ఎవరైతే ఈ కోడి పందాలు బరి నిర్వహణ మల్లా రాంబాబు, మన్నే శ్రీనివాసు, మరిడి వెంకటేశ్వరరావు, నెక్కంటి కోటేశ్వరరావు, వీరవెల్లి చంద్రశేఖరరావు వీళ్ళ 5గురు ఒక టీమ్గా ఫామ్ అయ్యి కోట్ల రూపాయల జోదం చేస్తున్నారనే విధానంలో నేను మీడియా మిత్రులను పిలిచి ఒక వాయిస్ ఇద్దామనేసి ముందుకు వచ్చాను. వాయిస్ ఇచ్చి అట్లా నుంచుని ఉండగా అందులో ఒక వ్యక్తి నెక్కంటి కోటేశ్వరరావు అన్న వ్యక్తి వచ్చి నన్ను చేయి చేసుకుని కొట్టడం జరిగింది. నేను వీరవస్త్రం పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఎస్ఐ గారు లేరు అనేసి నా కంప్లైంట్ అలా పెండింగ్లో పెట్టుకున్నారు. ప్రధానంగా దాడి చేయడానికి గల కారణం మీరు కోర్టుకు వెళ్ళడం విషయమని మరి ఏదైనా కారణం? అదే విషయం అండి. కోర్టుకి నేను వెళ్ళి అనేసి వాళ్ళకు వచ్చి ఈ డబ్బులు అన్నీ పోతాయి అనే ఒక దురుద్దేశంతో నన్ను చేయి చేసుకోవడం, కొట్టడం జరిగింది. గతంలో కూడా 2025లో కూడా నేను కోర్టుని ఆశ్రయించి ఆర్డర్ తెచ్చుకోలేకపోయాను. ఆ రోజు వీరవస్త్రం పోలీసు వారు మీకు ఆర్డర్ కాపీలో మీ పేరు లేదు కాబట్టి నేను ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయలేను అనేసి నిర్భయంగా నిర్మోహటంగా నాకు చెప్పారు. ఈసారి నేను నా పేరు మీద ఆర్డర్ కాపీతో వచ్చి ఈరోజు నేను మొత్తం డిపార్ట్మెంట్ అందరికీ బై హ్యాండ్ ఇద్దామని కూడా అన్నీ ప్రిపేర్ చేసుకుని మీడియా మిత్రుల్ని ఇలా వాయిస్ ఇద్దామని పిలిచినప్పుడు నా మీద దాడి చేయడం జరిగింది. మీకు వచ్చిన తీర్పులో కాపీలో ఏముంది అసలు? ఏ విధంగా ఇవి కార్యక్రమాలు చేసుకోవచ్చు అని ఉంది? కత్తులు కట్టకుండా, గుండాట ఆడుకోకుండా, పేకాట ఆడుకోకుండా చేసుకోమని, సాంప్రదాయబద్ధంగా చేసుకోమని కోర్టు వారు ఆర్డర్ ఇచ్చారు. ఒకవేళ కోడిపందాల్లో వాళ్ళు కత్తులు కట్టి ఆడితే మీరు యాక్షన్ మీరు చేసేది చేయొచ్చు అని కూడా చెప్పింది. అట్లా చేస్తే పోలీసు వారి సహాయంతో అక్కడ దొరికిన డబ్బులు కానీ, ఎటువంటి వస్తువులు కానీ అన్నీ సీజ్ చేయడానికి కూడా దాంతో ఒక ఆర్డర్ కాపీలో మెన్షన్ చేసి ఉంచారు. అంటే ఇప్పటికి కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. మీకు అది విధంగా వచ్చినప్పటికీ కూడా అక్కడ ఏర్పాట్లు అయితే జరిగిపోతున్నాయి. దీనిపై ఏం చెప్తారు? ఏర్పాట్లు అయితే మానరండి. వాళ్ళకి ఇప్పుడు కోట్ల రూపాయలు రావడానికి ఇదే అవకాశం. ఇంకొకటి ఏంటంటే మల్లా రాంబాబు గారు అనే ఒక వ్యక్తి, ఒక ట్రస్ట్ ఉంది, కళ్యాణ మండపం ఉంది, ఆయన అడుగుజాడల్లోనే ఇదంతా జరిపిస్తున్నారు. అంటే ఒకవేళ మీరు చెప్పినట్టుగా కోడిపందాలు ఆగకపోతే, కత్తులు కట్టే జరిగితే మీరు చేసేది? నేను కంటెంప్ట్ కోర్టుకు కూడా వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.